జై హింద్ ఆస్పిరెంట్స్ 2026 ఉగాదికి మనకి జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత ఏపీపీఎస్సీ గ్రూప్ 2 750 పోస్టులకి మనకి నోటిఫికేషన్ సెప్టెంబర్‌లో రానుంది. ఇది మీ అందరికీ తెలుసు. సెప్టెంబర్ 15వ తారీఖున రానుంది. సో, చాలామంది కొత్తగా బిగినర్స్ ఉన్నారండి. మాకొచ్చే మెసేజెస్ ఏంటంటే, సార్ మేము సెల్ఫ్‌గా స్టడీ చేద్దాం అనుకుంటున్నాము. ముందు ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకోవాలా? లేకపోతే మెయిన్స్ కంప్లీట్ చేసుకోవాలా? అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, నా సజెషన్ ఏంటి అంటే ఇక్కడ అకార్డింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏపీపీఎస్సీ మనకి గ్రూప్ 2 అనేది 3 స్టేజ్ ఎగ్జామినేషన్. ఒకటొచ్చేసి ప్రిలిమ్స్ ఉంటుంది. తర్వాత మెయిన్స్ ఉంటుంది. తర్వాత మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుంది. దీంట్లో ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫైయింగ్. అంటే మనకి ఉద్యోగం వస్తుందా? లేదా? అని డిసైడ్ చేసేది మెయిన్స్. మరి అలాంటప్పుడు మనము ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ చదువుదాంలే అనుకుంటే వర్కౌట్ అవ్వదండి. ఎందుకు వర్కౌట్ అవ్వదో చెప్తాను. బేసిక్‌గా మొన్న 1:1, 1:2 లిస్ట్‌లో లేదా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్‌లో వాళ్ళు అనుకున్న క్యాడర్ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా దీనికి కాంపిటీషన్. తర్వాత యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా కాంపిటీషన్. తర్వాత ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీదనే ఫ్యూ ఇయర్స్ నుంచి ప్రిపరేషన్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి కాంపిటీషన్. అంటే వీళ్ళందరూ కూడా ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసుకొనున్నారు. వీళ్ళు జస్ట్ రివిజన్ చేసి టెస్ట్‌లు రాస్తే సరిపోతుంది. మీరు ప్రిలిమ్స్ రిజల్ట్స్ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటారు? మీరెప్పుడు రివిజన్ చేస్తారు? మీరెప్పుడు టెస్ట్‌లు రాస్తారు? సో, మీరే ఆలోచించుకోండి. సో, ఇక్కడ మనకేం కావాలండి? ఒక బ్యాలెన్స్‌డ్ అప్రోచ్ కావాలి. ఓకేనా? ఒక బ్యాలెన్స్‌డ్ అప్రోచ్ కావాలి. సో, ఇవాళ ఏప్రిల్ 1 అండి. మీ చేతిలో ఎన్ని మంత్స్ టైమ్ ఉందో ఒకసారి చూసుకోండి. సో, మనకిక్కడ ఏప్రిల్ మంత్, మే మంత్, జూన్ మంత్. ఈ 3 మంత్స్ మీరేం జేస్తారు అంటే, మనకి ఇచ్చిన సిలబస్‌లో ఉన్న మెయిన్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా? మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక 1 మంత్‌లో కంప్లీట్ జేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి అడగట్లేదండి. ఓకేనా? సిలబస్ ఈజ్ లిమిటెడ్. ఈ సిలబస్‌ని మీరు ఈజీగా ఒక 1 మంత్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒక బిగినర్ అయినా కానీ 1 మంత్‌లో కంప్లీట్ జేసుకోవచ్చు. విత్ ప్రాపర్ రీడింగ్, ప్రాపర్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీతో కంప్లీట్ చేయొచ్చు. ఇక నాన్ సీరియస్ యాస్పిరెంట్స్ అంటే ఇంక వాళ్ళు ఎక్కడ ఉండి మనకి ఎక్కడైనా కనిపిస్తూనే ఉంటారు. కింద కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు. 1 మంత్‌లో ఎట్లా కంప్లీట్ చేస్తామంటారు. సో, వాళ్ళు కంప్లీట్ చేయలేకపోవచ్చు. బట్ మిగతా వాళ్ళు కంప్లీట్ చేసే అవకాశం మనకి ఇక్కడ చాలా ఉంది. బికాస్ ఆఫ్ దిస్ లిమిటెడ్ సిలబస్. రైట్? ఓకే. ఇప్పుడు ఒక 1 మంత్ ఏప్రిల్ మంత్‌లో మీరు ఇది కంప్లీట్ చేసుకోండి. మే మంత్‌లో ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఉంది కదా! ఇది కంప్లీట్ చేసుకోండి. జూన్ మంత్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? జూన్ మంత్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ మీకిక్కడ ఏమన్నా ఇబ్బందవుతుంది అనుకున్నట్లయితే, ఇక్కడ మీరు 2 విధాలుగా వెళ్ళొచ్చు. జూన్ మంత్ మొత్తం గూడా మీరు ఒక జూన్ మంత్ మొత్తం మీరు ఎన్విరాన్మెంట్ కంప్లీట్ చేసేసుకొని, జులైలో ఒక 15 డేస్ వరకు గూడా, జులై 15థ్ వరకు ఇక్కడున్న ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ కంప్లీట్ జేసుకోండి. ఒక 15 డేస్. సో, ఇలా చూసుకున్నట్లయితే మీరు జులై 15థ్ వరకు వెళ్తుంది మన క్యాలెండర్. రైట్? సో, ఇక్కడి నుంచి మీకు ఇప్పుడు మనం కౌంట్ చేసుకున్నట్లయితే జూలై 15థ్ నుంచి ఆగస్ట్ 15థ్ 1 మంత్. ఆగస్ట్ 15థ్ నుంచి సెప్టెంబర్ 15థ్ ఇక్కడ ఒక 1 మంత్. 2 మంత్స్ టైమ్ వస్తుంది. అంటే బై ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ మనకి 2 మంత్స్ టైమ్ వస్తుంది. ఈ 2 మంత్స్‌లో మీరేం చేసుకోవచ్చు అంటే మనకి ప్రిలిమ్స్‌లో మెన్షన్ చేసిన సిలబస్ ఉంది కదండీ! ఇప్పుడు ఇండియన్ హిస్టరీ సిలబస్ ఇచ్చారండి. ఓకేనా? దీన్ని ఒక్కొక్కటి ఇప్పుడు ఏన్షియంట్ పార్ట్ ఈజీగా ఒక 10 డేస్, మిడివల్ ఒక 10 డేస్, మోడర్న్ ఒక 10 డేస్, 30 డేస్‌లో కంప్లీట్ జేసుకోవచ్చు. తర్వాత జియోగ్రఫీ గూడా హార్డ్‌లీ 30 డేస్‌లో మనకి ఇదంతా కంప్లీట్ జేసుకోవచ్చు. అసలు చెప్పాలంటే ప్రిలిమ్స్ సిలబస్ లిమిటెడ్ కాబట్టి 20 డేస్‌లో కంప్లీట్ చేయొచ్చు వీటిని. కాకపోతే మనం వర్స్ట్ కేస్ సినారియోని 30 డేస్ యేసుకుందాం. యేసుకుంటే మనకి ఎక్కడి వరకు వస్తుందండి మనకిక్కడ? సెప్టెంబర్ 15 అంటే నోటిఫికేషన్ డేట్ దాకా వస్తుంది. ఇక్కడి నుంచి మీకు గవర్నమెంట్ అఫీషియల్‌గా ఒక 60-90 డేస్ టైమ్ అనేది ఇస్తుంది. మనము వర్స్ట్ కేస్ సినారియోస్‌ని కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి ఓన్లీ 60 డేసే కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా? 60 రోజులంటే మీరు ఇంకొక 2 సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇండియన్ సొసైటీ ఒక 30 డేస్, మెంటల్ ఎబిలిటీ ఒక 30 డేస్‌లో కూడా కంప్లీట్ చేసుకుంటే ప్రిలిమ్స్ అయిపోతుంది. మరి వాట్ అబౌట్ కరెంట్ అఫైర్స్ సార్ అని చెప్పేసి అడగొచ్చు. కరెంట్ అఫైర్స్‌ని మీరు స్పెసిఫిక్‌గా అంటే ఒక 1 మంత్ దీన్ని ఎవరు కూడా చదవలేరండి. మీరేం చేస్తారంటే మీ డే షెడ్యూల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియన్ హిస్టరీ ఈ సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు 30 డేస్‌లో. 30 డేస్‌లో కంప్లీట్ చేసేటప్పుడు మీరు ఎవ్రీ 5 డేస్‌కి ఒక 1 మంత్ కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేసుకోండి. 5 రోజులు చదివారు.
ఒక 1 మంత్ కరెంట్ అఫైర్స్. ఇంకొక 5 రోజులు చదివారు, ఇంకొక 1 మంత్ కరెంట్ అఫైర్స్. అలా మీరు ఎవ్రీ 5 డేస్‌కి 1 మంత్ కరెంట్ అఫైర్స్ మీ డే షెడ్యూల్‌లో మీరు మరి ఈవినింగ్ చదువుకుంటారో, మార్నింగ్ చదువుకుంటారో, ఎప్పుడు చదువుకుంటారో చదువుకోండి. బట్ ఖచ్చితంగా 1 మంత్ కరెంట్ అఫైర్స్ పర్ఫెక్ట్ అవ్వండి. ఎప్పటినుంచి పర్ఫెక్ట్ అవుతారు అంటే, మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మనకి సెప్టెంబర్ 15థ్ నుంచి అక్టోబర్ 15థ్, నవంబర్ 15థ్ వర్స్ట్ కేస్ ఏసుకున్నాం గదా! వర్స్ట్ కేస్ సినారియోలో డిసెంబర్ 1న మనకి ఎగ్జామినేషన్ ఉంది అని అనుకుందాం. అప్పుడు మీరు కంప్లీట్ 2026 కరెంట్ అఫైర్స్ అన్నీ చదవాలి. ఓకేనా? విత్ మేజర్ ఫోకస్ ఆన్ ద లాస్ట్ 6 మంత్స్. అంటే నవంబర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అక్టోబర్, సెప్టెంబర్, ఆగస్ట్, జూలై అండ్ జూన్ వీటి మీద మీరు మేజర్ ఫోకస్ చేయాలి. మిగతా 6 మంత్స్ కూడా ప్రాపర్‌గా చదువుకోవాలండి. ఓవరాల్‌గా మీరు ఖచ్చితంగా మినిమమ్ 12 మంత్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనేది మీ డే టు డే లైఫ్‌లో మీరు ఇంక్లూడ్ చేసుకొని మీ ప్లాన్‌లో చదువుకోండి. అండ్ వన్ మోర్ సజెషన్ ఏంటి అంటే, కొంతమందికి న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉండదు. నా సజెషన్ ఏంటి అంటే, మీరు కాంపిటీటివ్ వరల్డ్‌లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదివే అలవాటు చేసుకోండి. తెలుగు మీడియం వాళ్ళైతే మనకి ఈనాడు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే మనకి ద హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్. ఇవి ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి కాబట్టి మీరు చదవండి. అంటే దాంట్లో మనం ఏదో సినిమా న్యూస్‌లో, పాలిటిక్సో ఇవి గాదు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఏం నీడ్ ఉంది? ఇంటర్నేషనల్‌గా మనకి ఏమవుతున్నాయి? ఇప్పుడు సిలబస్‌లో మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నారు. ఇప్పుడు మనకి యూఎస్, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్‌కి వార్ అవుతుంది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ అంటున్నారు. అసలు దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? దాని చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ ఏంటి? అండ్ ఏ ఏ కంట్రీస్ మధ్యలో మనకి యుద్ధం జరుగుతుంది? సో, అలా మనకి ఆ చుట్టుపక్కల ఉన్న వాటి న్యూస్‌లో మనకొస్తున్నవి మనం క్యాచ్ చేసుకొని చదువుతూ ఉండాలి. అలాగే నేషనల్ కరెంట్ అఫైర్స్ కూడా చదువుతూ ఉండాలి. అలా మీకు ఖచ్చితంగా జాన్వరి నుంచి లేదా 2025 డిసెంబర్ నుంచి మీరు మినిమమ్ కరెంట్ అఫైర్స్ అనేవి చదువుకోవాలండి. ఓకేనా? యెస్. ఇంకోటి ఈ వీడియో ఎండింగ్ వరకు కూడా చూసారు గదా! ఇప్పుడు చాలామందికి సెల్ఫ్‌గా ప్రిపరేషన్ ప్లాన్ కావాలి అని జెప్పేసి అంటారు. సో, నా తరపు నుంచి నేను మీకు ఒక 175 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది నేను మీకు తీసుకురావడం జరుగుతుందండి. ఓకేనా? అది మన యాప్‌లో ఫ్రీగా పెట్టాము. మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఒకసారి చూపిస్తాను చూడండి. యెస్ అండి. మీరు ఒకవేళ ముందుగా మన వీఐపీ లెర్నింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోకపోతే మీరిక్కడ వీఐపీ లెర్నింగ్ యాప్ అని గూగుల్ ప్లే స్టోర్‌లో ఉంటుంది. మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఐఓఎస్ యూజర్స్ అయితే క్లాస్ ప్లస్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. మీరు అది ఇన్‌స్టాల్ చేసుకొని ఆర్గనైజేషన్ కోడ్ టీజెడ్‌డిఎన్‌క్యూ అని టైప్ చేస్తే అది మన అకాడమీ యాప్ కింద చేంజ్ అవుతుంది. సో, ఇప్పుడు నేను చెప్పిన ఆహ్, స్ట్రాటజీ ప్రకారంగానే మన కోచింగ్ కూడా స్టార్ట్ చేశామండి. సో, ఇక్కడ ఈ యెల్లో కలర్ పోస్టర్ కనిపిస్తుంది. ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోచింగ్ అండి. ఆల్రెడీ మనకి 300+ స్టూడెంట్స్ మనకి బోత్ సూపర్ 100 అండ్ దీంట్లో కలిపి 300+ స్టూడెంట్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి మన కోచింగ్ తీసుకుంటూనే ఉన్నారు. సో, దీంట్లో మీకు కంటెంట్ సెక్షన్‌కి వస్తే మీకిక్కడ క్లాసెస్ అని కనిపిస్తాయి. ఈ క్లాసెస్‌లో మీకు మెయిన్స్ క్లాసెస్‌లోకి వెళ్తే ఇప్పుడు చెప్పినట్టుగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాము. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ స్టార్ట్ చేశాము. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనం స్టార్ట్ చేశాము. అయితే రెగ్యులర్‌గా మనకి క్లాసెస్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ మనకి రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ వీకెండ్స్‌లో మనం కండక్ట్ చేస్తున్నాం. అండ్ రేపటి నుంచి అంటే ఏప్రిల్ 2 నుంచి ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ప్రిలిమ్స్ కూడా అంటే ఆల్రెడీ మెయిన్ సబ్జెక్ట్స్ కొద్దిగా అలవాటు ఉన్నవాళ్ళు ప్రిలిమ్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి రేపటి నుంచి ప్రిలిమ్స్‌లో ఉన్న ఈ జియోగ్రఫీ ఉంది చూసారా? గాయత్రి మేడం రేపు మనకి జియోగ్రఫీ క్లాస్ కూడా చెప్పబోతున్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6:15 నుంచి ఉంటుందన్నమాట. ఓకేనా? 6:15 నుంచి 7:30 వరకు ప్రిలిమ్స్‌లో ఉన్న జియోగ్రఫీ సబ్జెక్ట్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఎవ్రీ సాటర్‌డే అండ్ సండే మనకి ఈ ప్రిలిమ్స్‌కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా ఉంటాయి. అంటే మనకిక్కడ 2 ప్రిలిమ్స్ క్లాసెస్ స్టార్ట్ చేసేసాము. అండ్ మెయిన్స్ క్లాసెస్ కూడా ఒక 3 స్టార్ట్ చేశాము. ఎందుకంటే ఎర్లీగా ఉండాలండి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎవరైతే సిలబస్ ఎర్లీగా అంటే ముందే ప్రిపేర్ అయ్యి ఉంటారో వాళ్ళకే ఎక్కువ స్కోప్ ఉంటది. బికాజ్ మీరొక 100 మీటర్స్ ట్రాక్‌లో ఉంటే ముందు సిలబస్ కంప్లీట్ చేసినంత మాత్రం మనం రేస్ విన్ అయినట్టు కాదు. ముందు మనం రివిజన్‌లు చేస్తున్నామా లేదా? ముందు మనం టెస్ట్‌లు రాస్తున్నామా లేదా? అది ఇంపార్టెంట్ అన్నమాట. రైట్? సో, అలా మీకిక్కడ కిందకొచ్చేసి చూస్తే ఇక్కడ 175 డేస్ జీ2 ప్లాన్ అని చెప్పేసుంది. ఇది క్లిక్ చేస్తే మీకు బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ నోటిఫికేషన్ వచ్చే ముందే ఎలా కంప్లీట్ చేయాలి అనే ఒక ప్రాపర్ స్ట్రాటజీ మనం ఇక్కడ వేయడం జరిగింది. ఓకే? అండ్ మన క్లాసెస్ కూడా చెప్పేది ద బెస్ట్ టీమ్ అండి. బోత్ తెలుగు స్టేట్స్‌లో ఉన్న యంగ్ అండ్ డైనామిక్ టీమ్ చెప్తున్నారు. సో, ఇక్కడ మనకి వై. శ్రీనివాస్ సార్ 5 సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్లారు. సార్ మనకి యూపీఎస్సీ హిస్టరీ ఆప్షనల్ సబ్జెక్ట్. సార్ మన దాంట్లో హిస్టరీ టీచ్ చేస్తారు.
అబ్దుల్ అతీక్ సార్ 6 టైమ్స్ యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. 2 యూపీఎస్సీ ఇంటర్వ్యూలకి వెళ్లారు. సార్ మన దాంట్లో జియోగ్రఫీ క్లాసెస్ చెప్పారు. వెంకటేష్ సార్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్లారు. గ్రూప్ 1 ర్యాంకర్. సార్ మన దాంట్లో సైన్స్ అండ్ టెక్ ప్లస్ ఎన్విరాన్మెంట్ చెప్పారు. గౌరీ శంకర్ సార్ మనకిక్కడ 4 కాదండి, ఇది 5. సో మనకు అప్పుడున్న డేటా ప్రకారం 4. మళ్ళీ ఇంకొక మెయిన్స్ రాశారు. 5 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. తర్వాత గౌరీ శంకర్ సార్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంది యూపీఎస్సీ మెయిన్స్‌లో. అండ్ ఎంఏ పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ కూడా చేశారు కాబట్టి మన దాంట్లో పాలిటీ చెప్తున్నారండి మనకి గ్రూప్ 1 వాళ్ళకి. గ్రూప్ 2 వాళ్ళకి మనోజ్ సార్ చెప్తున్నారు. మనోజ్ సార్ కూడా 4 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. 3 ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ రాశారు. ఈస్ ఆల్సో ఏ గ్రూప్ 2 ర్యాంకర్. తర్వాత మనీష్ సార్ కూడా మనకి వెరీ సూన్ 1 వీక్‌లో మీకు ప్రిలిమ్స్‌లో ఉన్న ఒక సబ్జెక్ట్ డీల్ చేస్తారు. రీసెంట్‌గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ర్యాంకర్ మనీష్ సార్ యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. అండ్ అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూకి కూడా వెళ్లారు. అండ్ సూర్య సార్ 3 టైమ్స్ మెయిన్స్ రాశారు. పవన్ సార్ కూడా అండ్ కళ్యాణ్ సార్ ఇద్దరు కూడా 3 టైమ్స్ ఎస్ఎస్సీ సీజీఎల్ ర్యాంకర్స్ అండి. ఇప్పుడు మీకు గ్రూప్ 2 ఎకానమీ చెప్పేది కళ్యాణ్ సార్. అండ్ గ్రూప్ 2 మెయిన్స్‌లో ఉన్న పాలిటీ చెప్పేది మనోజ్ సార్. అండ్ గాయత్రి మేడం ఇక్కడ ఎకానమీ అండ్ జియోగ్రఫీ డీల్ చేస్తారు. మీకు జియోగ్రఫీ మేడం డీల్ చేస్తున్నారు. ప్రీవియస్ గ్రూప్ 1 బ్యాచెస్‌కి మనకి మౌలిక మేడం జియోగ్రఫీ డీల్ చేశారు. అండ్ శ్రీకాంత్ సార్ ప్రీవియస్ బ్యాచెస్‌కి మనకి హిస్టరీ డీల్ చేశారు గ్రూప్ 1 వాళ్ళకి. మణికాంత్ సార్ ప్రీవియస్ బ్యాచెస్‌కి సైన్స్ అండ్ టెక్నాలజీ డీల్ చేశారు. పవన్ సార్ అండ్ కళ్యాణ్ సార్ కలిపి మనకి ఇక్కడ అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ డీల్ చేశారనమాట. మనకి ఏదైతే సిలబస్‌లో మెన్షన్ చేశారో అవి డీల్ చేశారు. సో ఏ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాము. అండ్ ఈ క్లాసెస్ యొక్క ఫీచర్స్ ఏంటి అంటే 100కి 100% మనకి సిలబస్‌లో మెన్షన్ చేసిందంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. దీంట్లోనే మీకు మళ్ళీ అడిషనల్‌గా ఛార్జ్ చేయకోకుండా టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ చేశాము. కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ చేశాము. మెంటర్‌షిప్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేశామండి. సెపరేట్‌గా మెంటర్‌షిప్‌కి కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ 15 మంత్స్ వ్యాలిడిటీ ఇస్తున్నాము. ఒకవేళ వర్స్ట్ కేస్ సినారియోలో ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయితే టిల్ ఎగ్జామ్ వరకు కూడా మనం ఈ యొక్క ఎక్స్‌టెన్షన్ అనేది చేయడం జరుగుతుంది. మీకు ఒకవేళ మనకి 5K వర్త్ కూపన్ కోడ్ కూడా క్రియేట్ చేశాము మన యాప్‌లో న్యూ యూజర్ అని చెప్పేసి. మీకేదన్నా ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ గానీ, లేకపోతే ఇంకేమన్నా ఎక్స్‌ట్రా డిస్కౌంట్ రిలేటెడ్‌గా మనకి ఆల్రెడీ మన యాప్‌లో పోస్ట్ చేశాం. 50% డిస్కౌంట్ ఇస్తున్నామండి. ఎవరైతే మనకి సింగిల్ పేరెంట్స్ ఉన్నా, పీడబ్ల్యూడీ ఉన్నా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేసే వాళ్ళకి 50% డిస్కౌంట్ ఇస్తున్నాము. అండ్ 75% డిస్కౌంట్ వచ్చేసి ఇద్దరు పేరెంట్స్ లేని వాళ్ళకి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో మీకు అలా స్పెషల్ కూపన్స్ కావాలి అనుకుంటే 8985237565 నెంబర్‌కి మీరు మెసేజ్ చేయండి. క్లాసెస్ మనకి చక్కగా బైలింగ్వల్‌లో ఉంటాయి. మీరు ఎటువంటి ఎక్స్ట్రా ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని కంప్లీట్‌గా మీరు సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ రీసెంట్‌గా మన ర్యాంకర్స్ యొక్క వీడియోస్ కూడా ఉంటాయి. వాళ్ళు ఎలా ర్యాంక్ క్రాక్ చేశారు, ఏంటి అనే వీడియోస్ కూడా మీరు ఉంటాయి. మన దాంట్లో చూసుకోవచ్చనమాట. రైట్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.